మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరిస్. మంచి బుద్ధితో మీరు చేసేటువంటి, మంచి ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఈరోజు సకాలంలో పూర్తవుతుంది. మీ ధర్మం మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆహార నియమాల్ని పాటించండి. వృషభం, టారస్. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలంతో బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక విషయం అందరినీ కూడా మిమ్మల్ని ఆకట్టుకునేలా చేస్తుంది. మిథునం, జెమినై. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఫ్యూచర్ ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర ధనలాభాలు ఉన్నాయి. కర్కాటకం, క్యాన్సర్. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొంచెం గొడవ సూచనలు అవి ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. సింహం, లియో. మీరు ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అరుగుదలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఈరోజు కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. జాగ్రత్త పడండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కన్య, వర్గో. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కీలకమైన పనులను మీరు పూర్తి చేయగలుగుతారు. తుల, లిబ్రా. చక్కటి శుభకాలం. ప్రారంభించబోయేటువంటి పనులు గొప్ప ఫలితాలను ఇస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. వృశ్చికం, స్కార్పియో. మిశ్రమ ఫలితాలు. ప్రారంభించబోయేటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. ధనుస్సు, సాజిటేరియస్. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకొని గొప్ప ఫలితాల్ని పొందుతారు. మకరం, క్యాప్రికాన్. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. 1-2 ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందిని అవి కలిగించవు. కాకపోతే ప్రయాణాల్లో కూసింత జాగ్రత్త. కుంభం, అక్వేరియస్. లక్ష్యాలకు కట్టుబడి పనిచేసి విజయాల్ని సాధిస్తారు. వృధా సందేహాలతో టైంను అసలు వేస్ట్ చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా కొంచెం చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. మీనం, పైసిస్. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని ప్రారంభించినా తోటివారి సహకారంతో సజావుగా పూర్తయిపోతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటారు. కుటుంబ సౌఖ్యం కూడా కలదు. ఏదేమైనా ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అంతా మేలే చేస్తుంది. గుడ్ డే.